ఇప్పుడేంటి ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకుని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివి టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి. Download and subscribe to ETVN app. जबरदस्त खतरनाक कॉमेडी शो। Oh my baby, oh नी बुगल पिंडाली। Oh my baby, नी बुगल पिंडाली। Oh my baby, नी चुन्नी नी कूटाई कट्टाली। Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatternak Comedy Show. तू मेरा lover मैं तुझको जिया सावरा। तू मेरा lover मैं तेरे चुनो California। మానస్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మా జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ ద టీమ్ లీడర్స్. వెల్కమ్ బాయ్. ఏంటి పరిస్థితి? లాస్ట్ వీక్ డ్రా అయింది, మరి ఈ వీక్ ఏంటి? మరి డబ్బులు పెంచుతారా? ఆ 15 తో పాటు ఈ 15 టోటల్ 30. మనం కొడతలో అంతే. నాకు ఎందుకో కొంచెం ఆచితూచి అడిగేయాలనిపిస్తుంది. అంటే లాస్ట్ వీక్ 30 తో పాటు ఈ వీక్ ప్లస్ 30. అవును. సో టోటల్ 19 వేయబోతున్న అమౌంట్ 60,000. 19 వేసిన అమౌంట్ ఎవరు గెలుస్తారు తెలియాలంటే మానస్ ఏం చేయాలి? మనం స్కిట్ ప్రారంభించాలి. సో ప్రారంభిద్దాము. ఆల్రైట్ మానస్, టీమ్ లీడర్ అందరూ వచ్చేసారు కాబట్టి మరి ఏంటి పరిస్థితి? మీరు స్టార్ట్ చేస్తారా? ఆబ్వియస్లీ మేమే స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఎవరు రాబోతున్నారు? మా తరపు నుంచి వచ్చేస్తున్నాడు నూకరాజు అండ్ టీమ్. ఒక ఫకీర్ గెటప్ వేసుకొని మిమ్మల్ని అందరినీ మంత్రముగ్ధులు చేయడానికి వస్తున్నాడు. సరే, అయితే మొదలు పెడదాం స్కిట్. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అత్తమతయ్యో ఆ భూతమతయ్యో నా బుచ్చి కదయ్యో ఇది లేతవయ్యో. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. ఆయన పెద్దోడు, వాళ్ళ వైఫ్, నేను చిన్నోడిని, ఈవిడ నా వైఫ్. నేను ఆయనకన్నా ఏదైనా 2 ఇంతలు ఎక్కువ ఎక్స్ట్రా చేస్తాను. ఇందాక మా ఆవిడేదో చిలకా చందన బట్టి ఏదో సాంగ్ చేసినట్టున్నాడు కదా, ఇప్పుడు దాన్ని 2x లో పెట్టండి. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అత్తమతయ్యో ఆ భూతమతయ్యో నా బుచ్చి కదయ్యో ఇది లేతవయ్యో ఇది లేతవయ్యో. ఇంకా చాలండి, ఆపండి. ప్రవహించే నదిని నాలో ఉన్న ఫీలింగ్స్ ని ఎవరు ఆపలేరు బంగారం. సిద్ధు, సాంగ్ అయిపోయి చాలాసేపు అయింది, వదులు. వంట వండేటప్పుడు పొగని నాలోని సెగని ఎవ్వడు ఆపలేడు. మా ఆవిడ పేరు బంగారం. మా ఆవిడ పేరు నకిలీ బంగారం. నకిలీ బంగారం ఏంటది? ఆవిడ పేరు బంగారం 3 అక్షరాలు, నకిలీ బంగారం 6 అక్షరాలు. మన రెట్టింపు కదా, మన రెట్టింపు కదా. ఏంటి, నాకు దాహం వేస్తుంది. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు? నీకోసం ఫ్రెష్ వాటర్ తీస్తున్నాను బంగారం. అక్కడ బిందెలో ఉన్న నీళ్ళు తేవచ్చుగా. ఇలాంటి దేవత కోసం బిందెలో ఉన్న పాత నీళ్ళు ఎందుకు? భూమిని పగలగొట్టి ఫ్రెష్ వాటర్ తీసి తాగిపిస్తా. సిద్ధు, నాకు కూడా దాహం వేస్తుంది. అవునా? 1 సెకండ్. శివయ్యా, ఎందుకు సిద్ధు? వాళ్ళు జస్ట్ భూమిలో ఉన్న వాటర్ తాగుతున్నారే, మనం డైరెక్ట్ ఆకాశం నుంచి గంగా జలాన్ని తెప్పిస్తాను. అయ్యే తాగు నువ్వు, అయ్యే తాగు నువ్వు.
ఇదంతా ఎందుకులేండి, నేను వంట చేయడానికి. ఒక నిమిషం ఆగు. పూలు ఎందుకండి? ఈ కాళ్ళు కందిపోతాయి బంగారం, ఈ పూల మీద నడవాలి. ఇప్పుడు నడు. సిద్ధు నేను కూడా వంట చేసి వస్తాను. ఒక నిమిషం ఆగు. సిద్ధు ఎందుకు ఇదంతా? ఆ పువ్వులు వేసాం అనుకో, అందులో ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా గుండెలో గుచ్చుకుంటది బంగారం, అది నేను భరించలేను. ఏంటండి కొంగు పట్టుకున్నారు? నీ కొంగు చుట్టూ మొగుడని అందరికి తెలియాలి కదా. సిద్ధు ఏంటి చీరను చుట్టుకున్నావు? వాళ్ళు కొంగే చుట్టుకుంటారా, మనం చీరను చుట్టుకోవాలి కదా. ఏంట్రా కొంగు వదిలేసావు? ఒకసారి ఇట్లా లుక్ వేసుకొని నువ్వు కూడా వదిలేస్తావు కొంగు. అవరా పెద్దోడా, సిగ్గులేదురా ఆడదాని కొంగు చుట్టుకోనికే? అవరా చిన్నోడా, నీకు శరం పోయలేడ్రా దేవుడు? ఆ చీరలు మీరు కట్టుకొని ముగ్గు వేసుకుంటా అలుపుకుంటా కూర్చోండిరా. అటు చూసి అవుతావేంటి? ఏ మీ అయ్య లెక్కనే లేడు, మీ అయ్య లెక్కనే లేడు. అత్తయ్య, పబ్లిక్ లో న్యూసెన్స్ ఏంటి? అమ్మ వచ్చిందమ్మ టిక్కులాడి నెత్తి మీద గుద్దితన అంటే ఇంకో బొడుసు రావాలి. ఆల్రెడీ బొడుసు వచ్చే ఉండదు. నేను బర్లమ్మిన పైసలు బీరువలో పెట్టినా, నేను గట్ల పొలం దగ్గరికి పోయి వస్తా, పైసలు చూసుకుంటుండ్రి. పెన్లాల మోజుల వాడి బొర్రెలాల జొర్రకుండి. సౌండ్ పొల్యూషన్ బంగారం, నువ్వు ఎదేం పట్టించుకోకు. దా లోపలికి వెళ్దాం. మండే తర్వాత మండే నేను మీ షిండే. గలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. ఏం సామ్రాజ్యం? చూస్తావా సైతాన్ని? చూస్తాను. కనబడిందా? లేదు, కళ్ళల్లో పడింది. ఒక్కసారి వచ్చి ఊదవా? దేవుడు ఉన్నది అన్నది ఎంత నిజం, దయ్యం ఉన్నది అన్నది అంతే నిజం. ఎవరింట్లో ఉన్న దయ్యం ఉంటే చెప్పండి, నేను వదలగొడతా. ఇవేవో 2 కొంపలు ఉన్నట్టున్నాయి. మాయా చేసి మంత్రం చేసి ఎట్లా కొట్లా డబ్బులు తీసుకోవాలి. ఏ బాబు, ఇంట్లో ఎవరున్నా రండి. సార్, మీకు ఒకటి చెప్పాలి. ఏంటిది? ఇది మీ ఇల్లు గడప ఉంది, మీ ఇంట్లో దయ్యం ఉంది. మేం మీ ఇంట్లో దయ్యం ఉంది. ఇప్పుడే మా అత్త రూపంలో బయటకెళ్ళింది. వెళ్ళని ఎలా నమ్మించాలి? ఇప్పుడు చూడు, నీకు 4 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు కదా. కొత్తగా పెళ్ళయింది కదా, నిద్ర నేను పట్టలేదు. ఏం చెప్పినా నువ్వు పోయి ఎక్కడికే తీసుకొస్తావు. నీ కళ్ళు తిరుగుతున్నాయి కదా. అవును, నా కళ్ళు రశ్మి ఎటుంటే ఎటువైపు తిరుగుతున్నాయేంటి? నేను చెప్పింది మైకంతో తిరగడం, నువ్వు చెప్పేది కామంతో తిరగడం. ఇప్పుడు మీరు దయ్యం ఉన్నదంటే నమ్ముతారు? లేదు, మీరు నమ్మరు. ఏయ్ పెద్దదోడా, పెద్దోడా అను. ఓకే పేదోడా. మేడం నిజంగా దెయ్యాలున్నాయి మేడం. లేవయ్యా. మీరు నమ్మరు? నమ్మను. ఇప్పుడు నమ్ముతారు చూడు. మీ ఆయన రోజు పడుకున్నప్పుడు గట్టిగా గురక పెడతాడు. ఆడు గురకు పెడతాడు, నీకెలా తెలుసు? పడుకున్నప్పుడు గురక కాకపోతే గుడ్లు పెడతారా? మేం నమ్ముతారా నమ్మరా? కొంచెం కొంచెం మీరు నమ్మరు. మీరు నమ్మరు. ఎవరో ఒకరు నమ్మితేనే కదా స్కిట్ ముందుకు వెళ్తుంది. వీడు నమ్మక నా బాధ ఎవరితో చెప్పుకోవాలి. ఇప్పుడే వస్తా. నాకు బగుని బాగోదరి భగవాసనే నా వాసనే నీ వాసనే. వస్తుంది. ఏం వస్తుందిరా? మీకు నేర్పించి నీరసం వస్తుంది. నీకు నవ్వులు వినిపిస్తున్నాయి, నాకేం వినిపించట్లేదే. మరి మనం పెర్ఫార్మెన్స్ చేస్తే ఎలా వినిపిస్తుంది? అదిగో నీలోకి దయ్యం వెళ్ళిపోయింది. అదిగో దయ్యం. కళ్ళు తిరుగుతున్నాయా నీకు? ఏదో ఒకటి చేసి ఆపరా, నిజంగా కొట్టట్లేదు. ఒరే దాన్ని ఏదో ఒకటి చేసి ఆపరా బాబు. వంటగదిలోకి పరిగెట్టు, నిమ్మకాయ తీసుకున్నా, గ్లాసులో పిండా త్వరగా తీసుకురా. గొంతు ఎండిగిపోతుంది.
పోయింది. నీలోకి దయ్యం వచ్చింది. వచ్చింది. ఆ యాక్టింగ్ లో ఏమైనా తేడా ఉందా? దాన్ని రెచ్చగొడితే వాటి రెచ్చగొట్టాడు. ఇప్పుడు చూడండి, దయ్యాన్ని తీస్తా నేను. బగే బుగే దయ్యం మొత్తం తీసేసా. కాపాడినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలి? నరుణం ఎలా తీర్చుకుంటారు? జనరల్ గా ఎవరింటికన్నా వెళ్తే 10,116 ఇస్తారు. మీరు జస్ట్ 116 ఇవ్వండి చాలు. ఎందుకు 10,000 తీసుకోరా? పాపం ఈ రోజు కష్టపడ్డారు, చెరో 5,000 ఉంచుకోండి. పద, దోమలు కొడుతున్నాయి పద. బాబా ఈ దోమలు చచ్చిపోతున్నావు. వా చిన్నాడా, ఓ పెద్దోడా, బయటికి వెళ్ళరా. దీని చుట్టూ జరిగింది మీరు వేరే పని పెట్టుకోలేరుగా. పెళ్ళాలు మొగలు అర్రల జొర్రుడు గుసగుసలాడు. ఊసే అమ్మ ఆగు, అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? ఎందుకు అలా అరుస్తున్నావు? నాకు తెలిసి లేరా బోడి పక్కపడా. నీతోటి పెట్టుకుంటే ఏం కాదు నాకు. హీరోల పైసలు లేవేంద్రా? ఆ మాంత్రికుడికి ఇచ్చాం. మాంత్రికునికి ఎందుకు ఇచ్చారా? ఇంట్లో దయ్యాలు వస్తే తరిమేశాడు. దయ్యం వచ్చిందని ఎవరు చెప్పారు మీకు? ఫకీర్. తర్వాత పైసలు ఇమ్మని ఎవరు చెప్పారు? వాడే ఫేమస్. అరే మీ పిల్లల మాటలు విని మీరు పైసలు నాశనం చేసిర్రు. ఈయన పెడితే ఇల్లు కూడా నాశనం చేస్తారు. ఏ నడు, బయటికి నడు. ఏ నడు రా బక్క. అది కాదే. కిందికి నడు. సర్లే ఓకే. పిల్లాలేమో బెల్లాలైండ్రు, తల్లేమో దయ్యమైంది. కొడుకుల నా ఇంటికి రావద్దు ఒక్కడు కూడా. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఈ స్కిట్ ఎలా అనిపించిందో ఫస్ట్ మన జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. కృష్ణ భగవాన్ గారు. చాలా బాగా చేశారండి. నోకరాజు సూపర్ పెర్ఫార్మెన్స్. ఆడేసుకున్నాం, 1 man షో. అయితే వారు కూడా స్టేజ్ మీద అందంగా ఉండడంతో చాలా కలిసి వచ్చింది నీకు. విష్ణు ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఖుష్బు మ్యామ్. నోకరాజు నిజంగానే ఈ రోజు 1 man షో కంప్లీట్ గా మీ అందరు కాంబినేషన్ బాగుంది. మీరు వెరీ బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్. నోకరాజ్ నిజంగానే ఇట్ వాస్ అవుట్ స్టాండింగ్, బ్రిలియంట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మళ్ళీ ఇటువైపు ఆడియన్స్, మీకు ఈ ఫ్యామిలీ డ్రామా ఎలా అనిపించింది సార్? చాలా బాగుందండి, ఎక్సలెంట్. ఎంజాయ్డ్ ఇట్? yes, enjoyed it. Thank you so much. And once again, thank you so much, Nukraju and team. సో నూకరాజు అండ్ టీమ్ స్కిట్ చూసేసాం, అందరికి కూడా బాగా నచ్చేసింది. సో వాళ్ళ కాంపిటీషన్ గా ఎవరిని పంపించబోతున్నాం? Auto Ram Prasad and team. ఓహో, ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఏ వణికిందావు. ఎందుకు వణికిద్ది? మా స్కిట్ చూసి మీకు వనకాలి. చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ Auto Ram Prasad and team. మీ అందరికి అర్థమై ఉంటది, రామ్ ప్రసాద్ కిరాణా షాప్. మీ అందరికి తెలుసు లేదు, ఈ మధ్య సూపర్ మార్కెట్లు చాలా ఎక్కువ వచ్చేసాయి. ఎన్ని సూపర్ మార్కెట్లు వచ్చినా సరే కిరాణా షాపే నెంబర్ 1. అవునా కదా మేడం? ఎస్. ఎందుకంటే కిరాణా షాప్ కి ఒక ఎమోషన్ ఉంటది. సూపర్ మార్కెట్ లో కారం ఒకటే ఉంటది, అదే మా దగ్గర కారంతో పాటు మమకారం కూడా ఉంటది. ఏం చెప్పావురా? అక్కడ అన్ని సరుకులు ఉంటాయి సూపర్ మార్కెట్ లో, మా దగ్గర సరుకులతో పాటు అరువులు కూడా ఉంటాయి. ఇప్పుడు కాకపోతే రేపిస్తారు. అక్కడ షాప్ లో మొత్తం అన్ని బ్రాండ్స్ ఉంటాయి, కానీ మా దగ్గర బ్రాండ్స్ తో పాటు బంధాలు ఉంటాయి, బాబాయ్ పిన్ని అని. అందుకేనే కిరాణా షాప్ అయితే చాలా ఎమోషన్, నెంబర్ 1 బ్రాండ్స్ అమ్ముతుంటాం. మాది కూడా ఒక కిరాణా షాపే. సో కిరాణా షాప్ లో ఎంకరేజ్ చేస్తాను, క్లాస్ కొడండి ఒకసారి. లిస్ట్ అంతా రెడీనా? అంతా రెడీ గారు, నువ్వు రావడమే లేటు. లిస్ట్ ఎవరెవరు వచ్చింది? కృష్ణభవన్ గారు కూడా పంపించేశారు. కృష్ణభవన్ పంపించారా లిస్ట్? చెప్పు. సన్నీ లియోన్ 2 ప్యాకెట్లు. కంగారు పడదు, సన్నీ లియోన్ అంటే స్పైసీ కారం 2 ప్యాకెట్లు. అరే పాల్తులారా, అరే ఓ అరే. అయ్యా. షకీలా 3 ప్యాకెట్లు. కొంచెం మసాలా మసాలా ప్యాకెట్లు 3 ప్యాకెట్లు. మియా మాల్కోవా అరకేజా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాట, అది చిన్న ఘాటు కోసం. కస్టమర్ ఏం మన స్ట్రేట్ గా చెప్పారు, మనం అర్థం చేసుకోవాలి. నువ్వేమో రష్మికి సరుకులు కట్టమంటావు, ఆమె 50,000 రూపాయలు ఇవ్వాలా. ఇంకా అరువు అని అరుస్తుంది. నువ్వు ఒకసారి ఫోన్ చేసి అరువు. 3 నెలల నుంచి మనకు డబ్బులు కట్టలేదా? కట్టలేదు. లక్ష్మి అరువు పెట్టేస్తుంది, ఫోన్ చేస్తే లిఫ్ట్. హలో హలో, షూటింగ్ చేస్తున్నావు, టీవీలో బాగా కనిపిస్తున్నావు. 3 నెలల నుంచి సరుకులు డబ్బులు ఇవ్వలేదు, 50,000 అని ఎప్పుడు రామ్ ప్రసాద్ గారు. అయిపోయింది. నా దగ్గర డబ్బులు తీసుకుంటారా? 50,000 కాకపోతే కనీసం డిస్కౌంట్ ఇచ్చి 30,000 ఇవ్వచ్చు కదండి. రామ్ ప్రసాద్ గారు, ఎంతో కొంత మీరు తోచింది ఇస్తే. రామ్ ప్రసాద్ గారు, అరే లిస్ట్ పంపించేసి ఏం కావాలి డబ్బులు అడగద్దామండి. నువ్వు ఫోన్ పెట్టి రష్మి. ఓకే.
మొత్తం సామాన్లు చదువుకో, జనాలు వస్తారు ఇంకా. ఏంట్రా కుక్క చచ్చిన ఛానల్ వస్తుంది? ప్రసాద్ వచ్చింది నేనే వచ్చావా? ఈడొకడు షాప్కి వస్తాడు, అంత అరువే. షాప్కి రోజు వస్తావు, ఏ రోజు రూపాయి తీసావరా బయటికి? నువ్వు అలాగంటావనే 200కి అవుతుంది తీసా మళ్ళీ పెట్టా. సరే గానీ ఇవాళ పేపర్ వచ్చిందా? వచ్చింది. ఏదో న్యూస్ చదువు. పేపర్లు న్యూస్ చదివేస్తాను, త్వరగా వెళ్ళిపో, కస్టమర్లు వస్తారు. సరేలే చదువు. హై జంప్ లో బంగారు పథకం పోగొట్టుకున్న యువతి. మరి మెడలో బంగారు పథకం వేసుకుని 5 జంపులు చేస్తే పథకం పోకుండా ఎలా ఉంటది? ఏరా రోజు వచ్చుకుంటా, నీకు సిగ్గు ఉండదురా? ఊళ్ళో అందరూ తిడుతున్నారు. మొన్న మీ ఆవిడ నీ చెప్పుతో కొట్టినాడు కదా? మా ఆవిడ చెప్తే ఏం కొట్టలేదు, నా చెప్తూనే కొట్టింది. సరే గానీ అగ్గిపేట ఉందా? అగ్గిపేట సిగరెట్ ఎవడిస్తాడు? వస్తావన్నీ ఓసి ఏదైనా ఒక్క సామాన్లు కొనరా మన దగ్గర. సరే చింతపండు ఉందా? చింతపండు ఉంది, కేజీ 50 రూపాయలు. 10 కేజీలు ఎంత? 10 కేజీలు 500 నీకు కాబట్టి 50 తగ్గించి 450కి ఇస్తా. కందిపప్పు అది కూడా 50. 10 కేజీలు 450కి ఇస్తా, 50 తగ్గించి. షుగరు అది కూడా 50. 10 కేజీలు 500 నీకు 450కి ఇస్తా. ఇంతకు నీకేం కావాలి చెప్పు? ఈ మూడాట్ల మీద 50 తగ్గించా కదా, ఆ 150 ఎలాగిచ్చే చెప్తాను. బేరం వస్తుంది. సందీప్ ఆ షాంపూ ప్యాకెట్ ఈ పనికి మా అలా నెత్తికింత షాంపూ కూడా ఏమయ్యా అలా ప్యాకెట్. నా షాంపూ నేను కొనుక్కుంటున్నా, నా డబ్బులతో నేను కొట్టున్నాను. నీకేమైంది నొప్పి? నీ పైసలతో నువ్వు కొనుక్కుంటు కాదురా, నీ పైసలతో నాకు కొనియాలరా పనికి మాలోడా. ఎన్నేళ్ళు కొనిస్తానే? ఇప్పటికి 3 సంవత్సరాలైంది పెళ్ళి. కొనిస్తేనే ఉన్నవన్నీ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెడుతున్నా తప్పితే ఏ రోజైనా నాకు పెట్టాయేమో ఇంట్లో వచ్చి డబ్బులు తీసుకొచ్చి? మీ ఇంట్లో నీకే పెట్టినా ఇంకా నీ పెట్టుడు షెర్లా చేరా. కాందాన్ని పెట్టి కాందాన్ని అంటేవి నువ్వు. నా కాందాన్ని అన్నప్పుడు లేదా సిగ్గుశరం అంతా, మరి నీ కాందాన్ని ఏమైంది? ఎంత పని చేసావే నువ్వు, నన్నే అంటావే అన్నమాట. అయిపోయావే నువ్వు ఈ రోజు. అయిపోయారే అమ్మని ఎన్ని మాటలు అంటున్నావే నువ్వు. ఈ రోజు అయిపోయింది. ఎన్ని మాట్లాడతావే? సిగ్గు శరం ఉందా నీకు? మనిషివేనా నువ్వు? చాక్లెట్లు కొట్టి చెప్తా నేను. ఈ పొట్టాడు నన్ను కొట్టి చంపుతాడు రాములు. 10 మంది ముందు నన్ను ఇష్టం వచ్చిన మాట్లాడతావు. ఏమనుకుంటావే నువ్వు? ఈ కాలుతో చెప్తే నోట్ ఎంత వస్తుందో మాట్లాడుతున్నది. చూడతాండి సార్, కొంచెం కూల్ ఉండండి. ఏం కావాలి సార్ ఇప్పుడు? కందిపప్పు అయిపోయింది ఈ రోజు. దాన్ని చంపుతా, నేను జైలుకి పోతా. సార్ కందిపప్పు బయటకు ఉంటుంది, అనుకోద్దు. పర్లేదులే. డబ్బులు సార్. కోపంలో ఉన్నాడు కదా, తర్వాత తీసుకుని మనోరుడే కదా. పోతే పోయిందిలే అన్న, కస్టమర్లు మంచిగా ఉండాలా. జీలకర్ర కావాలి. జీలకర్ర కావాలా? ఇగో జీలకర్ర. ఇదేంటి ఎంత ఉంది? ఇది ఈ జిల్లా కదా, పక్క జిల్లాది. సర్లే కానీ కోడిగుడ్లు కూడా కావాలి. గుడ్డు ఎంత? 10 రూపాయలు. పక్క షాపులో 5 రూపాయలే కదా. పక్క షాప్ లో కోడిగుడ్డు పెడుతుంది కదా, పెట్టందా? అది పెద్ద తిరిగిపోతూ అన్ని పుంజులతో తిరిగి పెడుతుంది గుడ్డు. మంది ఒకటే పుంజు ఒకటే పెట్ట, 2 కలిపి. ఈ అల్లం ఎంత దరిద్రంగా ఉంది, చెడిపోయిందా ఇది? ఏమయ్యా మీ ఆవిడ 6 గంటలు రావాల్సింది 7 గంటల బస్సుకు వచ్చినట్టు. అవును వచ్చింది. అదే బస్సుకి పక్కింటి రమేష్ గారు కూడా వచ్చినట్టున్నాడు. అవును వచ్చాడు. ఇప్పుడు ఏంటి? నీకేం బాధ అనిపించలేదా? నాకెందుకయ్యా బాధ? సర్లే అల్లం చెడిపోతే బాధ అవుతుంది కానీ వచ్చిన కస్టమర్లు దొబ్బెట్టి నువ్వేం కొనకుండా మొత్తం వ్యాపారం జరగకూడదు. బయలుదేరి ఫస్ట్. సర్లే కాసేపు ఉండి బయలుదేరిపోతాను. ఎవడొస్తున్నాడు ఇప్పుడు? ఆ ఖాతా ఒకటి రావాలి, మా బామ్మది గారు వస్తాను. ఆడో ఓసిగాడు ఆడోగడు. ముందు బాబులం మేము, ముందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. బామ్మది మందు తెచ్చా? తెచ్చా బా. గ్లాస్ ఒకటే ఉంది బా. ఎలాగా మన దగ్గర లేవా? గ్లాసులు లేవు. నా దగ్గర ఉందలేరా? ఉందా? ఫోన్ లో దాస్తాం మనం. సెల్ పౌచ్ లో గ్లాస్ దాచుకున్నావా? తాగిందా? అవును, ఎప్పటికన్నా పని చేస్తుందని. కడుక్కోవడానికి నీళ్ళు లేవు కదా. నువ్వు ఊసేవేంట్రా? కలుపుకోవడానికి నీళ్ళు లేవని. సరిపోయారు ఇద్దరు. ఇందాక కందిపప్పు డబ్బులు ఇవ్వలేదు సార్ మీరు. కందిపప్పు డబ్బులు దాని ఇష్టం వచ్చి చేస్తాను. పొద్దు నేను ఉప్మా చేయమంటే వంకాయ కూర చేస్తానంటే, నాకు ఆలుగడ్డ కూర ఇష్టం అంటే ఒక్క మాట కూడా మెరట్లేదు. ఇది ఆలుగడ్డ కూర నీకెందుకు రా?
బకెట్లే పట్టుకోరు ఒక్క నిమిషం. బకెట్ అంతా కూడా లేవు కదా. దీంతో కూడా చంపుతాను. ఏమనుకుంటున్నావే నువ్వు? ఏమనుకుంటున్నావే? జరుగురా జరుగు. నీకేంత పొగరుంటే నాకెంత ఉండాలి? నువ్వు గింత అంటున్నావు, నీకే అంటుంటే నాకెంత ఉండాలిరా? సావు సావే. నిన్ను చంపి 2 రోజులు అయిందిరా. మర్చిపోయింది రేయ్. నిన్ను చంపా మార్చికి దాన్ని చంపి వస్తాను. నిన్ను కూడా అయిపోయావు నువ్వు. అబ్బాయి అమ్మా తలకి కొబ్బరి నూనె. తల కొబ్బరి నూనె ఒక నిమిషం కోకోనట్ ఆయిల్ రాదు నాకు తెలుసుగా. తాగండి రా తప్పొద్దురా. సరే డబ్బు ఉందమ్మా. ఇదిగో ఇచ్చేలా గానీ నాకు ఒక మంచి సబ్బు అయ్యబ్బా. 6 నెలలు వాడిని అరగకుండా ఉండాలి. 6 నెలలు అయినా అరగకుండా సొబ్బు అనుకున్నా నువ్వు అనుకున్నా. మూసుకొని ఉంటావా? సరే గానీ నిన్న ఊర్లో కనపడలేదు. ఆడికెళ్ళో పనుండి పక్కూరు వెళ్ళా. మేడం మీ బిల్లు మొత్తం 2000 అయింది. పక్కూర్లో పని బాగానే జరిగినట్టుంది. ఏంటి బాబా? పక్కూర్లో పని బాగానే జరిగినట్టుంది. అందరు నీలా ఉంటారా? సర్లే గానీ నిన్న ఫోన్ ఎత్తలేదు. ఏం చేస్తున్నా? పనిలో ఉన్నాలే. పనిలో ఉంటే ఫోన్ ఎత్తుతోలే. ఆ నోడు దూళ్ళని పక్కన పెట్టుకుంటే వచ్చే బేరాలు కూడా రావు. కొడతే కొట్టింది కానీ పువ్వు ఇచ్చి కొట్టిందయ్యా. ఏమయ్యా? వీళ్ళిద్దరు కొంచెం ప్రేమగా వస్తున్నారయ్యా. ఇగో ఇవన్నీ వదిలే కానీ ఓ పని చేయి. నీకేదో కావాలన్నా అదే కొనుక్కోమని తెలిసిన షాపేగా. ఏమద్దయ్యా, నీకేం కావాలో గదే కొను. ఇడ్లీలో వీపో. అబ్బా నాకు ఆయన చెప్తున్నాడు కదా అదే తీసుకోపోని. సరే తిండ్రి. అంటే మొగుడు చెప్తే వినవు గానీ నువ్వు ఆడు చెప్తే వింటావు. అలా ఫుడ్ గారు చెప్తే ఏదో ఎట్టకారాలు వద్దు. అంటే నేను చెప్పింది వర్కౌట్ కావట్లే నీకు. ఆడు చెప్పింది ఎప్పటి నుంచి నడుస్తుంది వ్యవహారం? ఏం రా ఎక్కువ మాట్లాడతాను. నీకు ఇష్టం కదా గది తీసుకుందామంటే గవాడు చెప్పిండు, గా పనికి మాలోడు చెప్పిండు, గా అడ్డగారు చెప్పిండు, గా నిలువు గారు చెప్పిండు, ఆడు చెప్పిండు, నేను తీసుకున్నా అంటావేం రా పొట్టోడా. ఈ బాటిల్ తో దీన్ని కొట్టి చంపుతా. పనికి మాలోడు ముంగట నువ్వు నన్ను కొడతాను. నిన్ను చంపి బొంద పెట్టి గడ్డకు పెడతా. ఏమనుకుంటా? జరుగురా దెబ్బతో మెచ్చి పగిలిపోతే వాళ్ళు వచ్చారు కొట్టుకుని వెళ్ళిపోయారు. సామాన్లన్నీ పోయాయి. కనీసం ఆపాలని తెలియదురా నీకు? ఒరే మా ఇంట్లో టీవీ చెడిపోయి వారం రోజులు అవుతుందిరా. మంచి ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది కదా, చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇద్దరు పెద్ద మనుషులు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలని జడ్జెస్ మీకు ఎలా అనిపించింది స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు ఏం చెప్పాలి నాకు తెలియట్లేదు. అందుకంటే ఐ విల్ గివ్ యూ నిజంగానే వెల్కమ్ బ్యాక్ ఆటో రామ్ ప్రసాద్. ఓవర్ ఆల్ ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఇది. కంగ్రాచులేషన్స్ కృష్ణ భగవాన్ గారు. బాయ్ సార్ ఇదండి ఈ ఫ్లోలో వెళ్ళిపోయింది. చంటి ఆయన ఎంత గొప్పగా చేయడు. అందరూ బాగా చేశారు. ముచ్చటేసింది. సార్ యాక్చువల్ గా ఈ డైలాగులు ఎలాంటో చెప్పాలంటే సినిమాలో క్యారెక్టర్ చేయాలంటే మీరు చేస్తారండి ఊర్లలోను. సో మనం అలా ఇమేజిన్ చేసుకుని వాడికి ఈ స్లాంగ్. తను ఇప్పుడు ఇక్కడ ఎవరైనా డైరెక్టర్ ఉండి ఈ స్కిట్ చూస్తే 2-3 వేషాలన్నీ వస్తున్నాయి ఇతనికి. అంత టైమింగ్ లో చెప్పాడు ఆయన. మేమే షాక్ అయ్యాం సార్. నీ స్లాంగ్ బాగుంటది, నువ్వే చేయి క్యారెక్టర్ అడిగి బాగా గుర్తుపెట్టుకున్నాడు అన్ని లీడ్ ఇవ్వగానే. ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో లెట్స్ ఫైండ్ అవుట్. ఈ స్కిట్ చాలా బాగుంది మేడం. రామ్ ప్రసాద్ గారు స్కిట్స్ కి మేము ఫ్యాన్స్ అండి. అందరి స్కిట్స్ చాలా బాగుంటాయి. అందరిని చూస్తున్నాం. అందరు చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ గైస్. చూసారు కదా, సరుకులు కావాలంటే ఎక్కడ వెళ్ళాలి? బాగా లేచింది. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు లేపడానికి వస్తున్నారు? మా టీం నుంచి ఇప్పుడు పర్ఫార్మెన్స్ లేపడానికి వస్తున్నారు మా రాకెట్ రాఘవ్ గారు అండ్ టీం. రాకెట్ రాఘవ్ గారు. సరే పిలవండి నాకు చూడాలని ఉంది. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీం. 16 ఏళ్ల వయసు పడి లేదు మనసు. పట్టుకో దిస్ ఈజ్ బబ్లు. నిన్న 24 వెళ్ళి 25 వచ్చాయి. నాకు ఇప్పుడు ఫ్రెండ్ కావాలి. లక్ష్మి గారు సారీ వయసులో నాకంటే పెద్దవాళ్ళు నేను ఫ్రెండ్ గా చేర్చుకోలేను.
ఏంటి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఐ నీడ్ ఏ ఫ్రెండ్. ఫ్రెండ్ కావాలా? నీకు విషయం తెలుసా? ఒకప్పుడు ఫ్రెండ్స్ అంటే ఎక్కడో వెతుక్కోవాలి, ఇప్పుడు అక్కర్లేదు. ఆన్లైన్ యాప్స్, అందులో కావాల్సిన మంది ఫ్రెండ్స్ దొరుకుతారు. ఫోన్ తీసేస్తాను. తీసావా? దోస్తు మేరా దోస్త్ అని ఒక యాప్ ఉంటది. మేరా దోస్త్ అయ్యా వచ్చింది. అందులో కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉంటారు. అవునా? ట్రై చేసి చెప్తాను. డబ్బులు అడుగుతుంది ఏంటో తెలియదు. 3 రూపాయలు రీఛార్జ్ చేయాలరా. 3 రూపాయలు అయిపోయిందా? వస్తాను రా. ఓ మై గాడ్, నా రిక్వెస్ట్ ని ఎవరో యాక్సెప్ట్ చేశారు. వేనంట ఎవరో. టింగ్ 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 టింగ్. వీణ మోగించేస్తా. వస్తా ఇప్పుడే. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సంగమావ, కన్నయ్యేడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. నమస్కారం అండి. నమస్సుప్పు సార్, నమస్సుప్పు సార్. అదేంటండి నమస్కారం కదా? కారం అయితే మండుద్ది కదా, అందుకే నమస్సుప్పు. కారం వేస్తే నోరు మాత్రమే మండుద్ది, ఈ పంచికి వాళ్ళకి ఒళ్ళంతా మండుతుంది. డిన్నర్ పెడతాను రండి. ఇది లంచ్ టైమే, నీకు డిన్నర్ టైం ఏదో లంచ్ టైం ఏదో తెలియదు. నైట్ తినేదని డిన్నర్ అంటారు. అరే నిద్ర మొహం, నేను కూడా నిన్న నైట్ మిగిలిందే పెడతాను రా అంటున్నా. రండి కాఫీ పెడతాను. 6-7-8-9-. అన్ని డాషిల్లు, ఆ డాషిల్ ఇదే. ఏం చెప్పు? నాకు వీణ కావాలి సార్. వీణ కావాలా? ఇది వాయించు, ఇది వాయించు. వీణ అంటే ఈ వీణ కాదు సార్, మై ఫ్రెండ్ వీణ. ఎలా ఫ్రెండ్ రా నీకు? అది యాప్ లోని నేను రిక్వెస్ట్ పంపించాను, ఆవిడ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిందా? ఇంతకీ మీరు వీణకి మొగుణ్ణి నా వీణకి పెళ్ళైపోయిందా? వీణా వీణా నాకు చెప్పకుండా పెళ్లి అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకున్నావా? చచ్చిపోయాడు అనుకున్నావా? ఎవడాడు నా ముందు ఎలా కొడుతున్నాడు? యాప్ ఫ్రెండ్ బబ్లు. యాక్సెప్ట్ చేసావాడిని? యాక్సెప్ట్ చేశాను. నా ఎదురుగుండా నా ఫ్రెండ్ కొడతా. ఏమనుకుంటున్నావు? ఏంటి వాడు నీ ముందే కొడుతుంటే ఏం మాట్లాడవేంటి? ఫ్రెండే కదండి, ఫ్రెండే కదండి. మీకు విషయం చెప్పాలి, నేను చరిత్రలో ఎక్కడైనా సరే టైటానిక్ షిప్ మునిగిపోయినట్టుంది కానీ ఫ్రెండ్షిప్ మునిగిపోయినట్టే ఎక్కడా లేదు. ఇవన్నీ ఆటోనకాలు రాసుకో, ఇక్కడ కాదు. ఏంటండి గొడవ ఏంటి? అదేదో యాప్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడంట, ఇది యాక్సెప్ట్ చేసుకుంది, అది ఇంటికి వచ్చి పడ్డాడు. వానడం కాదురా నిన్నానాలే. అసలు నీ పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టుకునే శక్తి ఉందా నీకు? ఒక్క నిమిషం. ఏమేట్రా ఏమండి నీ సెల్ ఫోన్ ఏది? సెల్ అంటే ఏంటండి? చూసావా? పక్కకి తిరిగి పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టాలి, ఇలా ఉండాలి. సిగ్గులేని వెదవా. ఇప్పుడు దొంగట ఆడుకుందాం. నేను దాచుకుంటాను, పట్టుకోవాలి. వచ్చేస్తున్నాను, ఇంటిస్తున్న వాడికి. అరే టిల్లు, నీ దండం పెడతాను రా, నా సంవత్సరం నిప్పులు ఎగురా ప్లీజ్ రా. ఏమి లోపల పదే నీకు రిక్వెస్ట్ చేస్తాను. పాపం ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ అండి. A few moments later. ఓ మై గాడ్, మళ్ళీ ఇంకొకరు రిక్వెస్ట్ చేశారు. నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. ఐఎమ్ సో లక్కీ యు నో. 6-7-8-9-9-4. మా ఇంటికి వచ్చి మా నెంబర్ పలుకుతావేంట్రా? నేను మీ గురించి కాదండి, మా ఫ్రెండ్ ని పిలుస్తున్నాను. ఎవరు ఫ్రెండ్? ఎవరు? జానా. జానేట్రా? ఏంటండి? ఎవడు? ఏమో నాకేం తెలుసు. ఆడేవాడు అదేంటి నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిందండి. మొబైల్ లేదు కదా నీ దగ్గర? ఆహా లేదండి. మళ్ళీ ఇది ఏం పెట్టావు? ల్యాప్టాప్ లో పెట్టానండి. అంటేని ఢిల్లీ స్ప్రేరు. ఢిల్లీ స్ప్రే కాదే, టిల్లు స్క్వేర్ అది. అదేనండి, ఆ స్ప్రేర్ అని పెట్టుకున్నాడు. హీరో ఏమో అనుకుని యాక్సెప్ట్. వాడి హీరో వాడు పెద్ద లఫ్ట్ గాడు. ఆడవాళ్ళకు ఫేక్ ఐడి పెట్టేసి మోసం చేసావు నువ్వు. ముందు నన్ను కాదు మీ ఆవిడని కొట్టు. శ్రీలీల అని పెట్టింది ఫేక్ ఐడి, నేను కాదు. నువ్వు శ్రీలీల అంటే అందరూ అలాగే అంటున్నారు. నేనెవరే? మా ఇంట్లో పనోడివి. బాబు ముఖేష్, ఏంటి ఇక్కడ గొడవ? ఏంటి గొడవ అంటే మా ఆవిడ వాడికి ఫ్రెండ్ రెస్పెక్ట్ పెట్టిందంట అండి. బుద్ధుందా? కడుపు అని తిన్నావా? అరే నువ్వు ఇటు వెళ్ళిపో. సెల్ఫీ అడిగాడండి. మీ ఇద్దరు సెల్ఫీ తీసుకుంటే ఫోటో తీసుకుంటే ఏమైందండి? తీసుకోండి, మీ ఇద్దరు తీసుకోండి. ఆహా బాగుందా? బాగుందా? వెళ్ళిపో. ఇక్కడ వెళ్ళిపోయి వెళ్ళిపో. ఇక్కడే ఉంచారా? మనం వెళ్ళిపోతాం కదా.
ఫ్రెండ్స్ అంటే వాళ్ళేనేటి ప్రపంచంలో బోల్డ్ మంది ఫ్రెండ్స్. ఇంకొకరు ఎవరో నా రిక్వెస్ట్ యాక్ట్ చేశారు. రష్మి గారు ఫేక్ ఐడి పెట్టుకోలేదు కదా మీరు, ఎందుకంటే ఇక్కడ తమన్నా అని ఉంది, అందుకని తమన్నా ఒకసారి అదృష్టాన్ని పరీక్ష తీసుకుంటాను. తమ్ము 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 ఏయ్ ఏయ్ తమ్ము ఆ బయటికి. మళ్ళీ మీ ఇద్దరు వచ్చారేంటి? మా అన్న అన్న ముగ్గురు కలిసి తమ్మన్నాను ఫేక్ ఐడి పెట్టాం. ఫేక్ ఐడి పెట్టుకుని మీరు ఇక్కడ పిలుస్తారా? మీరు నా ఫ్రెండ్ రైడు. అవును, నాకు కూడా ఫ్రెండేరా. మన ఫ్రెండ్షిప్ చేద్దారా, మందు అవుదామా? నాకు పెద్దగా పడదండి. మాకు పడుతుంది కదా. డబ్బులు ఉన్నాయా? లేవండి. లేవా? చేయనుంది కదరా. ఈ ఉంగరం ఇచ్చేయరా. సార్ సార్ ఆగండి. అలా తీసుకుంటారండి సార్? అలా తీయకూడదురా, ఏళ్ళు నరికేయాలి. అవునా? సరే మన సెల్ఫీ దిగుతారా? ఫోన్ ఇది, ఫోన్ ఫోన్ బాగా క్లోజ్ రా మనం. క్లోజ్ క్లోజ్. సార్ మీరు స్నానం చేయలేదు సార్, సంకోచం తీయండి సార్. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నాకు ఈ చెయ్యి కావాలరా. తీసుకోరా సార్. ప్లీజ్ ప్లీజ్ ఇంక వెళ్ళిపోతాం సార్, ఇంక ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్, మైనస్ మార్కులు వస్తాయి. జడ్జెస్ ఎలా అనిపించింది స్కిట్ కృష్ణ భగవాన్ గారు? రాఘవ గారు కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. అయితే అక్కడక్కడే చాలాసేపు జరుగుతున్నట్టు అనిపించింది. కొంచెం మీ స్టైల్లో కామెడీ యాడ్ చేయవలసింది ఇంకా. రాఘవ గారు కాన్సెప్ట్ బాగుంది, కానీ ఏమిటంటే ఒకే చోటులో అది జరుగుతూనే ఉంది. ఇట్స్ అ స్మాల్ థింగ్ కదా, సో అది రిపిటేషన్ లో ఎక్కువ ఉంది అనిపించింది. శ్రీదేవి ఇంటికి వచ్చినప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంది, మోహన ఇంట్లో ఉన్నప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంది, సో అది రిపిటేషన్ లాగా అనిపించింది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్ వాస్ గుడ్. ఆడియన్స్ పోల్. జడ్జెస్ రేంజ్ రాకపోయినా మాకైతే మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వైట్ కుర్తాలో ఉన్నా సార్ మీరు. చాలా చాలా బాగుందండి, చాలా కామెడీగా ఉంది. వి ఆర్ ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే ఆయన గతంలో మా స్కిట్ లో చాలా చేశారు, ఆయన విశ్వాసంతో ఆయన. కాదు సార్, మీరు రాఘవ్ గారు తాలూకా ఫ్రెండా? తాలూకా కాదండి, టీమే. రాఘవ గారు అయితే మా ఫ్రెండ్ సార్, ఎందుకంటే సేమ్ ఏజ్ కాబట్టి. స్కిట్ అయితే చాలా బాగుంది సార్, మేము చాలా ఎంజాయ్ చేశాము. అందరూ చాలా బాగా చేశారు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆల్రైట్, సో మన ఇవాల్టి ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. నెక్స్ట్ వచ్చి మా రాఘవ్ గారు 9. మిగిలింది ఇంకా నూకరాజు అండ్ టీమ్. సో నూకరాజు అండ్ టీమ్ కి వచ్చింది 20 out of 20. మీరేనా? ఇక్కడ కూడా ఉంది 20 out of 20. ఇక్కడ 9 out of 9 అంటే 18 out of 20. సరే రేపు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆడియన్స్, ఐ హోప్ యు ఎంజాయ్ టుడేస్ ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాం. అట్లా చెక్ బాయ్, హావ్ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ ఎవ్రీబడీ.